బొబ్బిలి వంశం వారసుడు విజయరాఘవ భూపతి బాబు పెద్ద చదువులు పూర్తి చేసుకుని గ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ బొబ్బిలి శివ పెద్దరికాన్ని రాఘవ బాబు గారికి అప్పచెప్తున్న సందర్భంగా 50 మంది ఇచ్చేయవలసిందో. దండోరా వినగానే తమ గుండె దడదడలాడినట్టుంది. 20 ఏళ్లుగా కుడి చేతికి ఎడమ చేతికి బ్రేక్ వేయకుండా ప్రజల సొమ్ము మేసేశారు. ఇప్పుడు ఆ విజయరాఘవుడు ధర్మపీఠం ఎక్కి మిమ్మల్ని నిలదీస్తే నీ బతుకు మింగలేక మంగళవారమే. దండోరా వేసినంత సులువు కాదురా దండ వేయించుకోవడం. ఆగు విజయరాఘవ, ఈ ధర్మపీఠం మీద కూర్చోవడానికి బొబ్బిలి వంశంలో పుట్టడం ఒక్కటే హక్క. పౌరుషం, సాహసం, దమ్ము, ధైర్యం, నీతి నిజాయితీ ఉన్నవాడెవడైనా ఎక్కవచ్చు. వంశపారంపర్యంగా సంక్రమించే హక్కును ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఆ వంశం వాళ్ళే ధర్మపీఠం ఎక్కాలని ఈ బొబ్బిలి సీమ వీలునామా రాసిందా? సీమ రాయలేదు పశుపతి గారు. వారి తాతలు రాశారు, తండ్రులు రాశారు. తమ ఆస్తిని, ఐశ్వర్యాన్ని సీమ బాగు కోసం దానం చేశారు. ఆ పీఠం మీద కూర్చోవడానికి దానం చేయడమే ప్రథమార్హత అయితే, నా చెమటొచ్చి సంపాదించిన సొమ్ము ఈ సీమ కోసం, ఈ సీమ ప్రజల బాగు కోసం దానం చేస్తున్నాను. తీసుకోండి. పశుపతి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతివాడు తల వంచేది ఈ నోటి మీదున్న 3 సింహాల బొమ్మకే కావచ్చు. కానీ నీతికి, న్యాయానికి తప్ప డబ్బుకి తల వంచని 4వ సింహమే మా బొబ్బిలి సింహం. 18 ఏళ్ల క్రితం ఊరు వదిలి వెళ్లిపోయిన కుర్రాడు ఇవాళ ఆ పీఠం మీద కూర్చుంటే ఏమి న్యాయం చేయగలడు? అసలు ఈ సీమలో ఎన్ని గ్రామాలున్నాయో అతనికి తెలుసా? 396. ఈ సీమ వైశాల్యం ఎంతో? 3402 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ పాఠశాలలు 240, కాలేజీలు 39, ఆసుపత్రులు 14, పోలీస్ స్టేషన్లు 28, చెరువులు 62, కాలువలు 16, విద్యావంతులు 1,80,000 మంది, నిరక్షరాస్యులు 8,70,000 మంది, పురుషులు 4,90,000 మంది, స్త్రీలు 5,80,000 మంది. ఇక పశువుల సంగతి చెప్పమన్నావా పశుపతి? నాయకుడికి కావాల్సింది జనాభా లెక్కలు, ఆసుపత్రి లెక్కలు కాదు. ప్రజలకు అండగా ఉండే ఖండబలం కావాలి. మనం ఇక్కడ సమావేశమైంది బల ప్రదర్శన కోసం కాదు. అయితే నాకు ఖండబలం లేదు, నాకు చేత కాదు అని ఒప్పుకోమనండి. న్యాయపీఠం ముందు పశుపతి న్యాయమైన సవాలు విసిరాడు. నాయుడు గారు, ఆ సవాలుకి జవాబు చెప్పకపోతే నేను నాయకుడిని ఎలా అవుతాను? పిలువు తమ్మున్న మగాణ్ణి. గజేంద్ర!
ఏదో జనక జనక పాయల బజే చేసేస్తాడని గజేంద్ర అని గర్జించి మరీ పిలిచారు. ఏమైంది? గుండె గులాబ్ జామ్ అయింది. ఇదే మింగలేక మంగళవారం అంటే. పశుపతి, నీ కొడుకు స్థానం ధర్మపీఠం మీద కాదు, ఈ విజయరాఘవ భూపతి పాదపీఠం కింద. గుర్తుంచుకో. వంశ ప్రతిష్ఠ నిలబెట్టావు రాఘవ. చిన్నవాళ్ళైనా నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యతను నాకు అప్పచెప్పారు. ఈనాటి నుంచి ఈ సీమలో ధర్మం కోసం ఎవరూ పోలీస్ స్టేషన్లకి వెళ్ళక్కర్లేదు, న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరగక్కర్లేదు. నిర్భయంగా మీకు జరిగిన అన్యాయాన్ని ఈ ధర్మపీఠం దగ్గర చెప్పుకోవచ్చు. వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మరతాడు కట్టుంటే, నీ మూతి మీద నుండి మొరిచిన మీసమే అయితే నన్ను చంపరా? రా! ఆ పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు జలుతో నిద్ర లేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది, ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి గడిపించే రాజసం ఉంది. ఇప్పుడే ఇక్కడే మీ అందరినీ తెగ నరకపోతే